Hey guys, hope you're all doing well. So ఈ రోజు వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. గ్రూప్ 2 మెయిన్స్ కి అయితే చాలా యూజ్ అవుద్ది. ఇంకా ఫారెస్ట్ ఎగ్జామ్స్ కి అయితే చూడవసరం లేదు. ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఇదేంటంటే నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. వాటి గురించి ముఖ్యంగా ఏపీలో ఉన్న నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏంటేంటో చూసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఏ చిన్నది మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ నేషనల్ పార్క్ మన ఏపీలో ఉన్న ఎక్కడెక్కడ దాని యొక్క లొకేషన్ అండ్ ఆల్సో సిగ్నిఫికెన్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మెథడ్స్ అని కొన్ని ఉంటాయి. ఇన్సిటు కన్జర్వేషన్, ఎక్సిటు కన్జర్వేషన్ అని. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇవన్నీ ఇన్సిటు కన్జర్వేషన్ కి వస్తాయి. ఇన్సిటు కన్జర్వేషన్ అంటే ఏం లేదు, దాని యొక్క ఒరిజినల్ ఏదైనా ప్లాంట్ ఆర్ యానిమల్ స్పీసెస్ ని మనం కన్జర్వ్ చేయాలనుకుంటున్నామంటే దాని యొక్క ఒరిజినల్ హ్యాబిటేట్ దాని యొక్క ఒరిజినల్ ల్యాండ్ లోనే మనం దాన్ని కన్జర్వ్ చేస్తాం. దాన్ని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి తరలించి అక్కడ కన్జర్వ్ చేయం. సో అది అప్పుడు ఎక్సిటు కన్జర్వేషన్ అవుతుంది. దాని యొక్క ఒరిజినల్ హ్యాబిటేట్ లోనే దాన్ని కన్జర్వ్ చేస్తే దాన్ని మనం ఇన్సిటు కన్జర్వేషన్ అంటాం. సో ఎక్సిటు కన్జర్వేషన్ కి ఎగ్జాంపుల్స్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం నేషనల్ పార్క్స్, ఈ ఇన్సిటు కన్జర్వేషన్ నేషనల్ పార్క్స్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అవ్వచ్చు, బయోస్పియర్ రిజర్వ్స్, సాక్రెడ్ గ్రూవ్స్ ఇలా చాలా ఉంటాయి. ఫస్ట్ నేషనల్ పార్క్స్ గురించి తెలుసుకుందాం. టోటల్ మన ఇండియాలో 106 నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. ఇది ఇండియా యొక్క జియోగ్రఫికల్ ఏరియాలో 1.35% అనేది కవర్ చేస్తుంది. ఈ రీసెంట్ అంటే 106ది నేషనల్ పార్క్ ఏంటంటే రైమోనా నేషనల్ పార్క్, అస్సాంలో ఉందండి. ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏంటంటే హెమీస్ నేషనల్ పార్క్, లడాక్ లో ఉంది. స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఏంటంటే సౌత్ బటన్ ఐలాండ్, ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. నెక్స్ట్ ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఏంటంటే గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వరల్డ్ లోనే చూసుకుంటే ఓన్లీ ఒక్క ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉంది, అది కేబుల్ లెంజావో నేషనల్ పార్క్, మణిపూర్ లో ఉంది. దేని మీద ఫ్లోట్ అవుతుందంటే లోక్తక్ లేక్, అది కూడా మణిపూర్ లో ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఉన్న స్టేట్ చూసుకుంటే మధ్యప్రదేశ్, 9 ఉన్నాయి. అలాగా యూనియన్ టెరిటరీ చూసుకుంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అందులో కూడా 9 ఉన్నాయి. ఇప్పుడు మన ఏపీ చూసుకుందాం. ఏపీలో ఉన్న నేషనల్ పార్క్స్ తీసుకుంటే ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ తిరుపతిలో ఉంది. తిరుపతి అంటే ఈస్టర్న్ ఘాట్స్ ని కవర్ చేస్తుంది. శేషాచలం హిల్స్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ఉన్న శేషాచలం హిల్స్, ఇంకా తిరుమల హిల్స్, తిరుపతి డిస్ట్రిక్ట్ లో ఉన్న తిరుమల హిల్స్ లో ఈ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. సెకండ్ ఏంటంటే పాపికొండ నేషనల్ పార్క్, రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి ఉన్న పాపి హిల్స్, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఇంకా ఏలూరు డిస్ట్రిక్ట్, ఈ 2 డిస్ట్రిక్ట్స్ లో స్ప్రెడ్ అయి ఉంది ఇది. సో ఈ పాపికొండ యాక్చువల్గా ఏంటంటే ఇది 1978 లో పాపికొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా దీన్ని గుర్తించారు. తర్వాత 2008 లో ఈ పాపికొండ నేషనల్ పార్క్ గా దీన్ని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ నేషనల్ పార్క్ ఏంటంటే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, కడపలో ఉంది. రామేశ్వరం ఏరియా, కడప డిస్ట్రిక్ట్ లో రామేశ్వరం ఏరియాలో, ఇది పెన్నా రివర్ కి నార్త్ సైడ్ ఉందన్నమాట. ఒరిజినల్ గా ఏంటంటే ఇది రామేశ్వరం నేషనల్ పార్క్ పెట్టారు 2005 లో. ఎప్పుడైతే దీన్ని గుర్తించారో అప్పుడు రామేశ్వరం నేషనల్ పార్క్ గా గుర్తించారు. తర్వాత అదే సంవత్సరం 2005 డిసెంబర్ లో దీన్ని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ గా పేరు మార్చడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ లో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వెంకటేశ్వర నేషనల్ పార్క్ తిరుపతి, పాపికొండ నేషనల్ పార్క్, నెక్స్ట్ థర్డ్ది రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కడప. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి చూసుకుందాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకపోతే వీడియో ఒకసారి చూడండి, లింక్ పెడతా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో ఏముందంటే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క సంబంధిత స్టేట్స్ లో సమ్ స్పెసిఫిక్ ఏరియాని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కన్వర్ట్ చేయాలంటే దానికి కావాల్సిన నిబంధనలన్నీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉంటాయన్నమాట. సో స్టేట్ గవర్నమెంట్ అనేది కెన్ డిజిగ్నేట్ సమ్ ఏరియా ఆఫ్ ద స్టేట్స్ యాజ్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ప్రెసెంట్ ఇండియాలో 573 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. ఇది ఇండియా యొక్క టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో 3.76% కవర్ చేసి ఉందన్నమాట. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చూసుకుంటే మహారాష్ట్రలో ఉన్నాయి, 50 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయంట. అది యూనియన్ టెరిటరీ చూసుకుంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 97 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. మన ఏపీలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి చూసుకుంటే
నోట్ చేసుకోండి. కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈస్ట్ గోదావరిలో ఉంది. కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్స్ లో స్ప్రెడ్ అయింది. కొల్లేరు అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండి. ఇది బిట్వీన్ కృష్ణా అండ్ గోదావరి, అదొక డెల్టా లాగా కృష్ణా అండ్ గోదావరి రివర్స్ మధ్యలో ఉంది. నెక్స్ట్ థర్డ్ ది కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంది. ఫోర్త్ ది రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఒక టైగర్ రిజర్వ్ కూడా, కర్నూలు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఫిఫ్త్ ది రొల్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ కర్నూలులో ఉంది. సిక్స్త్ ది గుండ్ల బ్రహ్మేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ కర్నూలులో ఉంది. సెవెంత్ ది శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ కడప అండ్ ఆల్సో నెల్లూరు డిస్ట్రిక్ట్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇదేంటంటే దీని స్పెషాలిటీ జర్డన్స్ కల్చర్ అనే ఒక ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ స్పీసీస్ అనేది ఇక్కడ ఉన్నదన్నమాట, శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ నేలపట్టు వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. నేలపట్టు అనేది స్పాట్ బిల్డ్ పెలికాన్స్ కి బ్రీడింగ్ సైట్ అన్నమాట. నెక్స్ట్ పులికాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్. పులికాట్ అనేది లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనమాట. ఆఫ్టర్ చిలికా, మన ఇండియాలో చూసుకుంటే చిలికా తర్వాత ఇదే లార్జ్. ఇక్కడ ఏంటంటే పులికాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనం గ్రేటర్ ఫ్లెమింగోస్ అనేవి చూస్తాము. ఇవి గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ నుంచి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ వస్తాయి ఈ పులికాట్ కి, మళ్ళీ ఏప్రిల్ లో తిరిగి వెళ్ళిపోతాయి అనమాట. కానీ దీని బ్రీడింగ్ సైట్ మాత్రం రాన్ ఆఫ్ కచ్, ఇక్కడ కాదు. నెక్స్ట్ ఇది కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చిత్తూరులో ఉంది. ఇక్కడ మనం ఏషియాటిక్ ఎలిఫెంట్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇది శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ తిరుపతి. ఇక్కడ ఏంటంటే కొన్ని రేర్ ఎండేంజర్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఓన్లీ ఎండమిక్ టు శేషాచలం హిల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మన విశాఖపట్నంలో ఉంది, వైజాగ్. నెక్స్ట్ ఏంటంటే పెనుసిల నరసింహ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ కడప డిస్ట్రిక్ట్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ పెనుసుల నరసింహ స్వామి దేవుడు పేరు మీదుగా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరు అనేది పెట్టడం జరిగింది. సో ఈ 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మన ఏపీలో ఉన్నాయి. ముందు చెప్పిన 3 నేషనల్ పార్క్స్ కూడా మన ఏపీలో ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ కి చాలా యూజ్ అవుతుంది.